వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. విశాఖ జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. 133 కేంద్రాల్లో జరుగుతున్న ఈ పరీక్షలకు 28,983 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఉదయం 9:30 పరీక్ష ప్రారంభం కాగా 10 గంటల తర్వాత వచ్చిన వారిని అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. డీఈఓ ప్రేమ్ కుమార్ పర్యవేక్షణలో 8 సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 1634 మంది ఇన్విజిలేటర్లు విధుల్లో ఉన్నారు. డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని వీడియోలో పేర్కొన్నారు. తనను కలవాలని కొందరు పిలవడంతోనే నిన్న డిన్నర్ కు వెళ్లినట్లు చెప్పారు. ఏలూరు ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని పేర్కొన్నారు. తనపై వచ్చే కథనాలు నమ్మొద్దని కోరారు. గుంటూరులోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుండి తుళ్లూరు గ్రామం వద్ద గల అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ భారీ ర్యాలీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. శేఖమూరు పార్కు తుళ్లూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహావిష్కరణ సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎస్ మాధవి మార్కెట్ సిగ్నల్స్ వద్ద బస్సును జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ఐఏఎస్ అధికారి నాగమణి తన కుటుంబంతో కలిసి శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి బీకే వెంకటేశ్లు, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఏపీఆర్ఓ రవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కలెక్టర్ కు అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం కూడా ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పులివెందుల్లోని పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు ఉదయం 9:30 చేరుకున్నారు. ఆలస్యమైన కొద్దిమంది విద్యార్థులు ప్రత్యేక పరిస్థితుల్లో 10 గంటల వరకు అనుమతించారు. మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఈ పరీక్ష నిర్వహణలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. మదనపల్లిలో ఓ యువకుడు రిపోర్టర్ పేరుతో రవాణా శాఖ అధికారులను బెదిరించిన ఘటన కలకలం సృష్టించింది. డీటీఓ అశోక్ ప్రతాప్ రావు ఎంబీఐలు వాహనాలు తనిఖీ చేస్తుండగా తాను జిల్లా రిపోర్టర్ని చెప్పుకుంటూ ఓ యువకుడు అధికారులను వీడియో తీస్తూ కేసు వేసుకోండి, మేము చూసుకుంటామని విధులకు ఆటంకం కలిగించాడు. ఈ ఘటనపై అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. మార్కాపురం జిల్లా కేంద్రంలోని సీతానాగులవరం రోడ్లో ఉన్న పోలేరమ్మ ఆలయంలో ఉగాది వారోత్సవాల్లో భాగంగా 4వ ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అర్చకులు అమర్నాథ్ ఈ పూజలు చేపట్టారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు 2వ రోజు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా వేద పండితులు భక్తి శ్రద్ధలతో వేద పారాయణ నిర్వహించారు. పండితుల మంత్రోచ్చారణలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అంబాజీపేట మండలంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా మొదలయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ విధించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యాశాఖ అధికారులు విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించారు. విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలకు హాజరయ్యారు. కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లు మూసివేసి కట్టుదిట్టమైన నిఘా పెట్టారు.